యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నిత్వం శీతో భవ హనుమతః. ఎంత అద్భుతమైనది అంటే ఆ తర్వాత సుందరకాండలో ఏమి జరుగుతుంది అంటే, రావణాసురుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును కూడా హనుమంతుల వారితో యుద్ధం చేయమని పంపగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. బ్రహ్మాస్త్రం హనుమంతుల వారికి కట్టబడదు. అయినా కూడా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి యందు భక్తి గౌరవము కలిగిన ఆ హనుమత్మూర్తి ఆ అస్త్రముకి మర్యాద ఇచ్చి కట్టుబడినట్లు నటించారు. ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ముఖ్యంగా వారు రావణాసుడిని కలిసి 4 మంచి మాటలు చెప్పాలి. ఇలా యుద్ధం చేసుకుంటూ ఉంటే సరిపోదు కదా! అందుకని సరే అని కట్టుబడ్డారు. కట్టినది అని తెలిసిన వెంటనే పక్కనున్న చిన్న చిన్న పిల్ల రాక్షసులందరూ కూడా వచ్చి ఏవో గుడ్డ ముక్కలు వాటిలతో కూడా ఏవో చిన్న చిన్న బట్టలు అవన్నీ తెచ్చి కూడా హనుమంతుడిని కట్టారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము కట్టబడి ఉన్న శరీరం మీద చిన్న చిన్న బట్టలు పడ్డగా వాటిలో యొక్క మలినత్వం వల్ల బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది. ఆ విషయం ఇంద్రజిత్తుకి తెలిసింది. కానీ హనుమంతుల వారు కట్టబడినట్టుగానే ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. హనుమంతుల వారు కూడా వచ్చారు. ఆ హనుమంతుల వారిని రావణాసురుడి దగ్గరికి తీసుకువెళ్లారు. రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పాడు. వాడు వినలేదు. వినకుండా దండిస్తాను అని చెప్పగా మధ్యలో విభీషణుడు జోక్యం చేసుకొని ఇలాగా శిక్ష ఎక్కువగా వేయకూడదు, దూత ఈయన అని చెప్పగా తోకకి నిప్పు అంటిద్దాము, ఈయన వానరుడు కాబట్టి అవమానానికి గురవుతాడు అని తోకకి నిప్పు అంటించి ఆయన్ని వీధుల్లో తిప్పుదాము అని అనుకోగా వెంటనే హనుమంతులు వారు పెద్ద శరీరం తోకని అంటించిన వెంటనే పెద్ద శరీరాన్ని దాల్చి వారు అక్కడున్న లంకనంతా కూడా తగలబెడుతూ ఉన్నారు. తగలబెట్టి ఎవరెవరైతే ముఖ్య రాక్షసులు ఉన్నారో వారి గృహాలనన్నీ కూడా దగ్ధము చేస్తూ ఉన్నారు. విభీషణుడు అలా ఇంకొందరు అశోకవనము అనము అలా ఇంకొన్ని ముఖ్య ప్రదేశాలన్నీ వారు ఆ అగ్ని వెళ్లకుండా చూసుకున్నారు. కానీ ఆ అగ్ని వాయువు యొక్క స్నేహభావంతో సర్వము ధ్వంసం చేసుకుంటూ వెళ్ళింది. రాక్షసులు కొందరు వెళ్ళి సీతమ్మకు సీతమ్మ సీతమ్మ ఇలాగా హనుమంతులు వారు నీతో మాట్లాడారు కదా, వారికి నిప్పు అంటించారు వారు అనగా వెంటనే జగన్మాత అయిన సీతమ్మ తన పాతివ్రత్యానికి సంబంధించి తను ఒక గొప్ప అద్భుతమైన ఒక మంత్ర సమానమైన శ్లోకాన్ని శబదాన్ని చేసింది అమ్మవారు. అదొక రక్షణ. హనుమంతులు వారు అందరినీ రక్షిస్తున్నారు అంటే ఆ హనుమంతులు వారిని రక్షిస్తోంది జగన్మాత. ఏమంటుంది అంటే, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః. నేను నిరంతరము నా భర్త మాట విన్నదాననే, అలాగే చక్కటి పాతివ్రత్యాన్ని సదాచారాన్ని పాటించిన దానిని, అలాగే యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః, నా యొక్క చరిత్రలో ఇసుమంత కూడా దోషము లేదు కాబట్టి ఇది చాస్త్వేకపత్నిత్వం, నేను ఎప్పుడూ కూడా నా మనస వాచ కర్మనే శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను, అనురాగము ఆయన పట్లనే ఉన్నది కాబట్టి శీతోభవ హనుమతః, ఇది నిజము అని ప్రకృతి నమ్మితే హనుమంతులు వారికి ఆ అగ్ని ఆయనకి వేడి కలిగించకుండుగాక అని అమ్మవారు చక్కటి అభయాన్ని ఇచ్చినది.